త్యాగం, సహనం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ ముస్లింస్ జరుపుకునే పవిత్ర పండుగని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, బీజేపీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎస్కే బాజీలు తెలిపారు. శనివారం బక్రీద్ సందర్భంగా భవానీపురం, ఊర్మిళ నగర్ హెచ్ఓ కన్వెన్షన్లో వందలాది మంది ముస్లిం సోదరులు బక్రీద్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఉమర్ ఫారిక్ సిద్దిక్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ విశిష్టతను వివరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ అల్లాహ్ని ప్రార్థించడం జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు ఎస్కే బాజీ మాట్లాడుతూ విశ్వమానవళి శ్రేయస్సు కాంక్షిస్తూ బక్రీద్ ప్రార్థనలు నిర్వహించామని చెప్పారు. హెచ్ఓ కన్వెన్షన్లో ప్రార్థనలు నిర్వహించుకున్నందుకు కన్వెన్షన్ అధినేత దుర్బేసులు హుసేన్కు అభినందనలు తెలిపారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్బేసుల హుసేన్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ హెచ్ఓ కన్వెన్షన్లో రంజాన్, బక్రీద్ ప్రార్థనలు నిర్వహించడం, ఆయా ప్రార్థనలో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మౌలానా రియాజుద్దీన్ సలీం, షేక్ రహీం ఇబ్రహీం, షేక్ అమీర్, షేక్ జియాన్, దుర్బేసుల పెద్ద కాసిం, దుర్బేసుల మీరావళి, దుర్బేసుల చిన్న కాసిం తదితరులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. سمع الله لمن حمده الله أكبر الله أكبر ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا وسندنا وحبيبنا ومولانا محمدا عبده ورسوله أما بعد الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد فيا أيها الناس إن لكم معالم فانتهوا إلى معالمكم وإن لكم نهاية فانتهوا إلى نهايتكم فإن العبد المؤمن بين مخافتين بين أجل قد مضى मौला सब दीन के काम के लिए, नेक काम के लिए, आपके काम के लिए कबूल फरमा, कबूल फरमा, कबूल फरमा। आज के बकरीद से हम ये अल्लाह इरादा करते हैं, आज से हम गुनाह नहीं करेंगे। मौला हम सबको कबूल फरमा। ప్రపంచంలో ప్రతి చోట శాంతి సౌరభ్యాలు విరాజిల్లాలని చెప్పని ఏదైతే దివ్య గ్రంథం బోధించినటువంటి విధానం, ప్రవక్తల యొక్క ఆలోచన, వారి యొక్క ప్రార్థనలు మానవాళి సుఖశాంతులతో విరాజిల్లాలని చెప్పని త్యాగానికి ప్రతీక అయినటువంటి బక్రీద్ యొక్క పండగ దినోత్సవాన్ని ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో హెచ్ఓ కళ్యాణ మండపంలో, హుస్సేన్ గారి కళ్యాణ మండపంలో జరుపుకోవటం, పెద్దలు అనేక మంది
ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనడం, శాసనసభ్యులు సుజనా చౌదరి గారి యొక్క ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, వారు తొందరగా కోలుకొని ప్రాంత ప్రజలతో మరలా మమేకం అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఆ యొక్క అల్లాని మేము విశ్వసనీయమైనటువంటి ప్రార్థనా పరంగా వారిని కోరుకోవడం జరిగింది. ఈ దివ్య జ్ఞాన పండగ ఏదైతే ఉందో ప్రపంచ మానవాళితో పాటుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ద్వేషరహిత భావనతో అందరూ కలిసిమెలిసి పండుగని జరుపుకుంటారని చెప్పని ఆశిస్తా ఉన్నాం. అస్సలాము అలైకుం. ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ పండుగ సందర్భంగా ముందుగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. యావత్ ప్రపంచంలో ఈరోజు పండుగ త్యాగాలు చేస్తూ, అలాగే సాక్రిఫైస్ అంటే కుర్బానీ ఇస్తూ ఆ యొక్క అల్లా యొక్క మన్నలు పొందటానికి ఈ యొక్క పర్వదినాన్ని మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో అన్ని చోట్ల పండుగ వాతావరణం ఉంటాం. అదే ఈ యొక్క ఈద్ యొక్క ప్రత్యేకత, హజ్ ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ఫర్జ్ అంటే కంపల్సరీగా చేయడం అనేది ఈ యొక్క పండుగ సందర్భంగా ఉంటుంది. చాలామంది హజ్ యాత్రికులు మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళటం జరిగింది, ముఖ్యంగా విజయవాడ నుంచి కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క హజ్ కూడా ఆ అల్లా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో హెచ్ఓ కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున ఇక్కడ నమాజ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ఒక సౌకర్యం కల్పించిన హెచ్ఓ కళ్యాణ మండప యాజమాన్యాన్ని హుస్సేన్ గారికి, అలాగే ఈ యొక్క పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్థానిక శాసనసభ్యులైనటువంటి సుజనా చౌదరి గారి యొక్క ఆరోగ్యాల కోసం ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం. మనమందరం కూడా మత సామరస్యంగా ఈ యొక్క పండుగలు జరుపుకుంటా ఉన్నాం. ఒక సాంప్రదాయంగా, ఆచారంగా గత ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని పండుగలు జరుపుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క రోజు కూడా పండుగ చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అవన్నీ ఏర్పాట్లు పూర్తిగా దగ్గరుండి ఈ యొక్క పండుగ అంది సుజావుగా జరగాలని ఏర్పాటు చేసిన మన సుజనా చౌదరి గారు, ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి అయినటువంటి శ్రీధర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి యొక్క యాంత్రాంగాన్ని, పోలీస్ యాంత్రాంగాన్ని కూడా మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవాలి. వాళ్ళ యొక్క సహకారం కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈద్ ముబారక్ అని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పండుగ వాళ్ళ యొక్క ఇళ్లలో సుఖశాంతితో, సంతోషాలతో, ఆనందంగా జరుపుకోవాలని చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। बड़ी खुशी और मसरत की बात यह है कि अल्लाह पाक ने हम सबको ईद की नमाज अदा करने की तौफीक दी है। अब हमारी जिम्मेदारी भी ईद उल अज़हा में उमूमन ख़ास तौर पर जो है मुसलमानों की ये बन जाती है, हमारी वजह से हमारे अड़ोस पड़ोस के लोगों में जो है किसी तरीके की कोई तकलीफ़ नहीं होना चाहिए। एक बात तो है कि बड़े जानवर की कुर्बानी जो है हमारे यहाँ कबीला सेंटर में ही होता है, जहाँ तय है हुकूमत के तरफ से। छोटे जानवर की जो कुर्बानी हम घरों में देते हैं, हमारे वजह से अड़ोस पड़ोस के अंदर किसी तरीके की कोई तकलीफ नहीं होनी चाहिए। साफ सफाई का भरपूर ख्याल रखें और फिनाइल का इस्तेमाल भी हो बाद में साफ सफाई के बाद, और जो कूड़ा करकट और इसी तरीके से गंदगी जो है उसको ले जाकर जहाँ फेंकना चाहिए वहाँ फेंकना चाहिए। ये भी ईद उल अज़हा का पैगाम है। ईद उल अज़हा का एक पैगाम ये है कि इस्लाम साफ सुथरा मजहब है और साफ सुथरागी को पसंद करता है। अल्लाह पाक हम सबको ईद उल अज़हा को सही मनाने की तौफीक नसीब फरमाए, आमीन। నమస్కారం అండి. ఇది బక్రీద్ శుభాకాంక్షలు చెప్తూ అందరికీ, దేశ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషంగా ఈ పండుగను పవిత్రంగా ముస్లిమ్స్ అంతా కూడా పాటిస్తారు. అదే రకంగా మనం ఇండియా లెవెల్లో ఆ కులాలకు అతీతంగా కూడా అందరూ బ్రహ్మాండంగా ఈ పండుగను ఆదరిస్తారు. దానికి నిదర్శనం ఎమ్మెల్యే గారి పర్సనల్ మా సేదర్ గారు రావడం, దీనికి మనం చెప్పుకోవచ్చు. ఆయన ఎమ్మెల్యే గారికి కూడా బాగా ఆరోగ్యం చక్కబడాలని, తొందరగా ఆరోగ్యం వచ్చి ఆయన మళ్ళీ ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పేసి అనేక మసీదులలో
మద్రసాలలో ఎట్లాగే ఇవాళ హెచ్ఓ కళ్యాణ మండపంలో కూడా ప్రత్యేకంగా ఆయన గురించి గురువు గారు చెప్పారు. అందుకని చెప్పి మేము కూడా ఆయన తొందరగా కోలుకొని వచ్చేసి మళ్ళీ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గారి కుమారుడు ఎంఎస్ బేగ్ గారు, అట్లాగే స్టేట్ మైనార్టీ లీడరు బాజీ గారు, గురువు గారు అందరు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా పండుగ వాతావరణం మాకు చాలా బాగుంది. అందరికీ శుభాకాంక్షలు అండి. Like, subscribe and press the bell icon for new updates.